ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. అందులో రైతాంగాన్ని, కార్మిక లోకాన్ని ఏకం చేస్తుంది. ప్రభుత్వాన్ని గట్టెదించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపాడుకుందాం కార్మిక చట్టాలని, వ్యతిరేకిస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, వ్యతిరేకిస్తాం నరేంద్ర మోడీ కార్మిక. దేశంలో నరేంద్ర మోడీ ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఐఎల్ఓ ఉల్లంఘన పూర్తిగా ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము స్వతంత్రం రాకముందు పూర్వమే ఈ భారతదేశం కూడా సభ్య దేశంగా చేరింది. స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తి కార్మికుల రక్షణ కోసము ఏర్పడ్డటువంటి ఒక ఈ ఐఎల్ఓల సభ్య దేశంగా ఉంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు ఏదైతే పోరాడి చికాగో అమరవీరుల నెత్తుటి సాక్షిగా తెచ్చుకున్నటువంటి 8 గంటల పని విధాన్ని వల్ల తుంగలో వెక్కారు. అట్లాగే ఇవాళ 40 కార్మిక కోడ్లను రద్దు చేసి, చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చారు. ఈ 4 కోడ్ల ఉద్దేశం ఏంటంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఎర్ర తివాచీలు పరిచి యాజమాన్యాల లాభం కోసమే ఇవాళ కార్మికుల్ని వాళ్ళ హక్కులని కాలరాసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకురావడం అనేటువంటిది, కార్మికుల రక్షణ చట్టాలని రద్దు చేసి దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ 21వ తారీఖు నుంచి దాన్ని అమల్లోకి తెచ్చినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొన్నది. ఇవాళ 8 గంటల పని విధానం పూర్తిగా రద్దయిపోయి 12 గంటలు చేసేటువంటి పరిస్థితి. అట్లాగే కార్మికులకు ఏదైతే భద్రత, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పిఎఫ్, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కాలరాసేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ కొనసాగుతా ఉంది. అట్లాగే ఇవాళ రైతు చట్టాలు కూడా 14 నెలల పాటు రైతులు పోరాడి సాధించుకున్నటువంటి 3 నల్ల చట్టాలను వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మికులు అనుకూలంగా ఈ నరేంద్ర మోడీ మెడలు వంచి ఒక లిఖిత పూర్వకమైనటువంటి పత్రాన్ని వాళ్ళు పొందగలిగారు. ఆ రోజు రైతులు చేసినటువంటి పోరాటానికి తలొగ్గి లిఖిత పూర్వకంగా రాసిచ్చిండు. ఏమని రాసిచ్చిండు? ఈ నల్ల చట్టాలని నేను వెనక్కి తీసుకుంటున్నా, నేను రైతుల పక్షాన ఉంటానని చెప్పేసిండు. ఇవాళ ఆ లిఖిత పూర్వకమైనటువంటి రాతపూర్వకంగా రాసిచ్చిన దాన్ని కూడా వెనక్కి తీసుకొని రైతుల మీద కూడా పైన భారాన్ని మోపడం కోసము మళ్ళీ తిరిగి నల్ల చట్టాన్ని తీసుకువచ్చేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ కొనసాగిస్తా ఉన్నాడు. ఇవాళ మీ ఫాసిస్టు పాలన ఈ దేశంలో కొనసాగుతా ఉంది. మీరు ఇట్లాగే ఉంటే కార్మికులకు, రైతులకు, మహిళలకు వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని గద్దెదించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుందని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూగా హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలో భాగంగా మంచిర్యాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటున్నామంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటు రైతాంగానికి కానివ్వండి, అటు కార్మిక లోకానికి కానివ్వండి, వాళ్లకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చేసి ఈ రోజు కార్మిక లోకాన్ని అట్టడుగున పంపిస్తా ఉన్నాడు. అదే విధంగా రైతాంగాన్ని కూడా మరోవైపు దారి మళ్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మేమంటున్నాం, దేశంలో ఉన్న రైతాంగం పట్ల, రైతుల కోసం మాట్లాడుతున్న నరేంద్ర మోడీ ఏదైతే రైతులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం పోరాటం చేసి ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు వెనక్కి తిప్పిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో హామీలను అమలు చేయకుండా
ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాటిని అమలు చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది. ఎందుకంటున్నామంటే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఎంఎస్ ప్రకారంగా ధర నిర్ణయించాలి. అంతేకాదు విద్యుత్ సవరణ బిల్లుల పేరుతో విద్యుత్తుని అందకుండా చేస్తా ఉన్నాడు. అంతేకాదు స్మార్ట్ మీటర్ల ద్వారా రైతాంగానికి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. అనేక సవరణలు తీసుకొచ్చేసి ఈ రోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. రైతులు ఈ రోజు దేశవ్యాప్తంగా రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముక్క అని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ దాన్ని అమలు చేయకుండా, ఆచరణలో పెట్టకుండా ఈ రోజు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన సందర్భం కనబడతా ఉంది. అంతేకాదు కార్మిక చికాగో అమరవీరుల సాక్షిగా రక్తదర్పణంతో సాధించిన ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా ఈ రోజు విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. మేము తక్షణమే అంటున్నాం, కేంద్ర ప్రభుత్వానికి నువ్వు కార్పొరేట్ వాళ్లకు అనుకూలంగా బహుళజాతి సంస్థలకు ఎర్ర తివాచీలేసి ఆహ్వానిస్తా ఉన్నావు. కానీ స్థానికంగా ఉన్న కార్మిక లోకాన్ని కానివ్వండి, రైతాంగాన్ని కానీ మతిమరుస్తా ఉన్నావు. తక్షణమే నువ్వు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు కానివ్వండి, కార్మిక వ్యతిరేక చట్టాలు కానివ్వండి, వీటిని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా కార్మిక లోకాన్ని, రైతాంగాన్ని ఏకం చేస్తాం, ఉద్యమం చేస్తాం, వాళ్ళందరినీ మమేకం చేస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.